దీపావళి మనకు ఏటా ఒకసారే వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో 2 ఊళ్ళలో దీపావళి ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళమన్నా వెళ్ళనే వెళ్ళదు. ఎందుకంటే ఆ 2 ఊర్ల పేరు దీపావళి. అవును, మీరు విన్నది నిజం. శ్రీకాకుళానికి సమీపంలోని గార మండలంలో ఒక ఊరి పేరు దీపావళి. ఈ ఊరికి ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. కళింగరాజు శ్రీకాకుళానికి సమీపంలోని శ్రీకూర్మం కూర్మనాథాలయానికి ఈ ఊరి మీదుగా వెళుతుండేవాడు. ఒకసారి రాజు ఈ ఊరి పొలిమేరల్లో స్పృహ తప్పి పడిపోయాడు. ఊరి జనం రాజును ఊళ్ళోకి తీసుకొచ్చి సపర్యలు చేశారు. కోలుకున్న రాజు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇంతకు ఇది ఏ ఊరు అని అడిగాడు. ఈ ఊరికి పేరు లేదంటూ పొరుగురి పేరే చెప్పారు. ఆ రోజు దీపావళి. రాజు కోలుకున్నందుకు అందరూ ఆనందంగా దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులో తళతళలాడుతున్న ఈ ఊరికి పేరు లేకపోవడమేమిటి అంటూ ఇకపై ఈ ఊరి పేరు దీపావళి అని ప్రకటించాడు. గ్రామం చాలా పురాతనమైన గ్రామం. ఇదేంటంటే ఒకప్పుడు ఇక్కడ మనకి శ్రీకాకుళాన్ని పరిపాలించేటువంటి రాజు ఇలా శ్రీకూర్మ వెళ్ళి సందర్శించినప్పుడు విశ్రాంతి తీసుకుని ఈ ఊరి దగ్గర చాలా అలసట అయ్యి కూర్చున్నారు. కూర్చుంటే ఈ ఊర్లోనే ఒక వ్యక్తి కనబడి వాళ్ళకి సపర్యలు చేశారు. సపర్యలు చేసి మీకు నేను ఏదైనా చేస్తాను, మీరు ఏమైనా అడగండి అంటే వాళ్ళు ఏం అడగలేదు సార్, మా ఊరికి పేరు లేదండి, ఏదైనా పేరు పెట్టండి అని అన్నారు. అలా అన్నప్పుడు మీ ఊరికి ఏం పేరు పెడతాను, ఇవాళ ఏం వారం ఏ రోజు అంటే ఈ రోజు ఆ రోజు కరెక్ట్గా దీపావళి అనమాట. అందుకు మీ ఊరి పేరు ఇంకా ఇక్కడ నుండి దీపావళి, అందుకు మీరు ఈ ఊరి పేరు దీపావళి కంటిన్యూ చేసుకోండి అంటే అప్పటి నుంచి ఇక్కడ దీపావళి అనేది ఈ ఊరికి పేరుగా రావడం జరిగింది. అప్పటి నుండి దీపావళిని 5 రోజుల పండుగగా దీపావళి గ్రామం ఘనంగా జరుపుకుంటోంది. శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీలో మరో ఊరి పేరు కూడా దీపావళి. అయితే గార మండలం దీపావళిలా దీని పేరు మొదటి నుండి దీపావళి కాదు, దీపాలపేట. కాలక్రమంలో దీపావళి వ్యవహారనామంగా స్థిరపడింది. ఎలా ఏర్పడ్డా ఒకే జిల్లాలో 2 ఊళ్ళు దీపావళి పేరుతో ఉండడం ప్రత్యేకతే. మరి వెలుతురు లేకపోవడమే చీకటి. చీకటికి విడిగా ఉనికి లేదు. ఏ వస్తువు మీద అయినా వెలుగు పడితే అది మన కంట్లో పడుతుంది, లేకపోతే వస్తువు అక్కడే ఉంటుంది, కానీ చీకటి వల్ల మనకు కనపడదు. కంట్లో పడడం అన్న మాటే కనపడడం అయింది. పగలు రాత్రి కాలరూపానికి బొమ్మ బొరుసు. పగటికి సూర్యుడు ఆధారం, రాత్రికి చంద్రుడు ఆధారం. విరాట్ పురుషుడి 2 కళ్ళు సూర్యచంద్రులు అంటుంది విష్ణు సహస్రనామం. చీకటి భయం, సుషుప్తి నిద్ర అజాగ్రత్త, వెలుగు చైతన్యం అభయం జాగరూకత. వెలుగుకు దీపం ఆధారం, దీపం పరంజ్యోతి. దీపం సాక్షాత్తు లక్ష్మి. అందుకే ఒక దీపం కాదు, 1,000,000 దీపాలు పెట్టి లోకం వెలుగుల దైవాన్ని కొలుస్తోంది. చీకటి దెయ్యం ఒకటే లోకానికి రాజైతే ఆకాశం నిలవబోదు, అర్ధరాత్రి విలువ లేదు. 1,000,000 దీపాలను బాటలలో కోటలలో నాటండి ప్రజలారా, వేటాడండి తమస్సును. చల్లని చమురుంటేనే జ్వాలావళి కీలావళి, నిరుపేద జరుపుకోరా మరో దివ్య దీపావళి అని తమస్సును వేటాడడానికి బాటలలో కోటలలో 1,000,000 దీపాలను వెలిగించాలని పిలుపునిచ్చాడు దాశరథి అగ్నిధారలో. మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి, చీకటి వెలుగుల రంగేళి. జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి అని అందాల ప్రమిదల్లో ఆనందాల జ్యోతుల ఒత్తులు వేసి ఆశల చమురు పోసి దీపావళిని వెలిగించాడు ఆత్రేయ. బలిచక్రవర్తిని బంధించి పాతాళానికి వామనుడు పంపింది నేడే. రావణుడిని రాముడు సంహరించింది నేడే. కృష్ణుడు వెంట వెళ్లి నరకాసురుడిని సత్యభామ సంహరించింది నేడే. శత్రువులను జయించి విక్రమార్కుడు తన పేరుతో నవశకానికి నాంది పలికింది నేడే. అలాంటి దీపావళి వేళ వెలుగుల లక్ష్మీ రావమ్మ అని స్వాగతం పలికారు విజయ దీపావళిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అన్న బృహదారణ్యకోపనిషత్ శాంతి వాక్యం యుగ యుగాలుగా వినిపిస్తూనే ఉంది. చీకట్లను చీల్చుకుని వెలుగులోనికి రావడమే శాంతి సుఖం. అలాంటి దీపావళి అందరికీ జయాలను సుఖ సంతోషాల వెలుగులను పంచాలి.